వైల్డ్ ఫైర్ గా ఉంటుంది అనమాట. ప్రతి సీను నా క్యారెక్టర్ 20 నిమిషాలు ఉంటుంది, మామూలుగా ఉండదు. అలాగే క్లైమాక్స్ లో ఫైట్ మాత్రం ఒక అమ్మాయి గురించి ఉంటుంది. క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ యాక్టింగ్ అలా ఉంది. యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. సుకుమార్ అసలు వేరే లెవెల్ ఉంది బాయ్. సుకుమార్ ఇంటెలిజెన్స్ త్రీ ఉంటుందన్న, బట్ కన్ఫర్మ్ గా చెప్పలేము ఉంటుందా ఉండదా అనేసి. సినిమా మాత్రం సూపర్ అన్న. అన్న ట్రోల్ చేసిన అంటే మనోడు బయటకు వెళ్ళి యాక్షన్ ప్రచారం చేసిండు, దానివల్ల కొంచెం నెగిటివ్ అయింది. కానీ సినిమా మాత్రం సూపర్ అన్న. ఏటర్స్ ఎవరున్నా మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమా మాత్రం బాగా చేస్తారు. ఎంత రేటింగ్ ఇస్తారు బ్రో? 10 కి 4 ఇస్తాం. నార్మల్ అయితే 3 ఇస్తారు, కానీ మేమైతే 4 ఇస్తాం ఫ్యాన్స్ కాబట్టి. మైండ్ పోతుంది లోపల. చాలా బాగుందా? వేరే 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 ఉంది సినిమా మొత్తం. క్లైమాక్స్ సూపర్ బ్రో. పార్ట్ 3 కూడా ఉంది వెయిటింగ్. ఇంకా ఒక్క మాట చెప్తున్నా, నెగిటివ్ టాక్ ఇచ్చిన గుద్ద పల్లెంట అంతా బాగుందన్న. అండ్ మెయిన్ థింగ్ ఒక్క మాట చెప్తున్నా. రెండో మాట, ఇప్పటివరకు రాజమౌళి స్టార్ చేస్తే సెల్ఫ్ మేడ్ స్టార్ అల్లు అర్జున్ అంతా బాగుందన్న. ఇప్పటివరకు అయితే గూప్ ఫామ్ అంటే గూప్. సెకండ్ హాఫ్ అందరూ ఏమనుకుంటారు, కేజీఎఫ్ దానికి సంబంధం లేదా, కేజీఎఫ్ నుంచి కేజీఎఫ్ పడిపోతారు. అంతా బాగుందన్న, తగ్గేయలేదు. కొంచెం స్లో ఉన్నట్టు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, కానీ సెకండ్ హాఫ్ అయితే మెంటల్ వస్తుంది. అర్థం కాక మళ్ళీ ఇంకొకసారి అంతా బాగుంది. ఎడిక్ అయితే 3 గంటలు కదా సినిమా, రన్ టైం స్లో అనిపించింది అన్న. ఇప్పుడు 3 గంటల స్టోరీ అని అంటే లాగట్లే ఏం లేదన్న. స్టోరీ తగ్గట్టే లాగ్ ఉంటుంది. దానికి అట్లా పెడితేనే సీన్స్ అయినా అంతే మంచిగా ఉంటేనే సినిమా బాగుంటుంది. ఇంత గూస్ బంప్స్ రావడం దానివల్లనే నా 3 గంటలు అంటే అట్లా ఏం లేదు. సినిమా అయితే ఓవరాల్ గా సూపర్. ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి? ఎలివేషన్స్ అన్ని ఎడ్యుకేట్ అన్ని కరెక్ట్ ఉన్నాయన్న. మనం లెక్కల మాస్టర్ కి లెక్కలు పెడతాం అంట. బ్లాక్ బస్టర్ కాదు, ఇప్పుడు ఆస్కార్ కూడా ఇదే పోతుంది. అంత బాగుంది. ఇంకా శ్రీలీల మొత్తం అంతా మొత్తం కిసి మనం శ్రీలీల చూసాక కిసి అయిపోవాలి మనం కూడా. నేను ప్రభాస్ ఫ్యాన్ కోసం వచ్చినా నేను. ఎందుకంటే అల్లు అర్జున్ ఏమన్నాడు, నా అల్లు అర్జున్ ప్రభాస్ కి ఏమన్నాడు, నా బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు. ఆయన కోసం వచ్చిన. ఇంతగానం రికార్డ్ రేట్ ఉంటా నాకు తెలియదు. టికెట్ రేట్ పక్కా కొడుతుంది బ్రో, 100% కొడుతుంది బ్రో. వరల్డ్ రికార్డు క్రాస్ చేస్తుంది మొత్తం అన్ని. రేపు ఒక్క రోజు మొత్తం 300-400 కోట్లు కొడుతుంది బ్రో. అల్లు అర్జున్ క్యారెక్టర్ ఎక్కువ లేదు. ఫీలింగ్స్ పార్ట్ ఎట్లుంది బ్రో? ఫీలింగ్స్ పార్ట్ చింపేసింది అనుకో బ్రో. ఐటమ్ సాంగ్ ఆమె అదంతా వేరే లెవెల్ అనుకో బ్రో. కిసిక్ శ్రీలీల ఎలా ఉంది? అది చూస్తేనే మొత్తం అంతా మెండల్ అయిపోతారు బ్రో. సినిమా అంటే అది బ్రో మొత్తం 100 కోట్లు పక్క, 1000 కోట్లు పక్కా కొడుతుంది బ్రో. ఆ సీన్ ఉంటే జాతర అయితే అది హైలైట్ బ్రో. సినిమా మొత్తంలో హైలైట్ సీన్ అంటే అదే బ్రో. మొత్తం కేసీపీడి అంతే అంటారా? అంతే. సార్ పుష్ప స్వాగ్ చేయండి. పుష్ప స్వాగ్ సినిమా అల్లు అర్జున్ ఫ్యాన్ గా ఏమనిపిస్తుంది? అల్లు అర్జున్ ఫ్యాన్ గా చాలా గౌరవస్తున్నాం బ్రో ఈ సినిమా ఇలా తీయడం వల్ల. ఈ సినిమాతో కాంట్రవర్సీ చెక్ పడుతుందా బ్రో? వాళ్ళు ఇంకొక అవార్డు గ్యారంటీ బ్రో. మొత్తం వాళ్ళు మొత్తం దాటేస్తారు బ్రో. ఈ సినిమా ఎక్కడికి వెళ్ళిపోతాయి. అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే శ్రీలీల ఎట్లా డాన్స్ చేసింది బ్రో? శ్రీలీల డాన్స్ కంటే శ్రీలీల డైలాగ్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో. మ్యాడ్ అంతే. పార్ట్ 3 పుష్పాది మన చేసింది అయితే మంచిది. బాగున్నాయి ఫైట్ సీన్స్ బాగున్నాయి. జాతర సీన్ కంటే దాని తర్వాత సీన్ ఉంటది. దాని ఎంగేషన్ సినిమా అయితే బోరాల పార్ట్ 3 మంచిది. అర్థం కాలే విలనా?
మస్తు మంది విలన్లు ఉన్నారు, ఎవరిదని చెప్పాలా? నలుగురు ఉన్నారు మొత్తం మళ్ళా లాస్ట్ ఒకటి ఉంది, మళ్ళా ఫేస్ చూపలే. షికావత్ ని దెంగిరాడు గ్యాప్ లా, షికావత్ ఏం లేదు. పక్కన జరిగిపోయింది షికావత్. ఒక్క నిమిషం ఇంకా డైరెక్షన్ మంచిగా ఉందా బ్రో? ఓకే, నాకు క్లైమాక్స్ ఒక్కటి ఇంకొంచెం ఇస్తే బాగుంది అనిపించింది అంతే. పాటలు ఎట్లున్నాయి? పాటలు బాగున్నాయి. ఇంకా BJP లాగ్ అయితే ఏం లేదు మంచిగా ఉంది. సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ లా నార్మల్ లైట్ నడుస్తుంది, సెకండ్ హాఫ్ అయితే పిచ్చి. సెకండ్ హాఫ్ నుంచి అయితే బోర్ కొట్టదు. బోరే కొట్టింది అసలు అయితే సినిమా. దారా 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 బండి కలిసిపోయారా నువ్వు? కల్టిపానే అనుకో. చూస్తారు అవునా, కల్టిపానే అందుకనే వచ్చింది. సినిమా అయితే సూపర్ ఉందన్న. సినిమా అయితే మంచిగా ఉంది. మరి ఇట్లా ఇప్పుడు టికెట్ రేట్లు 500,000 ఉన్నాయి కదా, ఎట్లా అనిపించింది మరి? ఎంత ఫ్యాన్స్ గా ఎంత ఫ్యాన్స్ కొంతమంది ఇక్కడ అసలు మేము సినిమా 2 వారాల దాకా చూడమని అంటున్నారు. చూడక మనం బండి ఫ్యాన్ అయితే బండి స్టార్ట్ చేయగానే చెప్పు. ఇప్పుడు చెప్పండి బ్రో. హెయిర్ బాగా పెంచారు అంటే థ్యాంక్ యూ సో మచ్. అల్లు అర్జున్ ఫ్యానా? అవును బ్రో. ఎలా అనిపించింది? 3 hours సినిమా ఉంది కదా, రన్ టైం ఏమన్నా లాగ్ అయిందా? లేదు, ఎక్కడ లాగలేదు, ఎక్కడ బోర్ కొట్టలేదు. ఎక్స్పెక్టేషన్స్ కి చాలా రీచ్ అయినాం, అస్సలు తగ్గేదే లే. ఇప్పుడు ఇన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి కదా, ఈ సినిమాతో సమాధానం చెప్పిండు. ఏంటిది? కాంట్రవర్సీ చాలా ఉన్నాయి కదా, అవును, సినిమాతో సమాధానం చెప్పారు. అలాంటి ఏం చెప్పలేదు, అందరూ ఒకటే, మెగా ఫ్యామిలీ మొత్తం ఒకటే. బాగుందా లేకపోతే శ్రీలీల డాన్స్ బాగుందా? ఓవరాల్ అంతా బాగుంది బ్రో. నాకు నా బన్నీ అన్నే నచ్చిండు, నా బన్నీ అన్నది బాగుంది. వాళ్ళని చూడలే నేను అసలు, బన్నీ అన్ననే చూసిన. పిచ్చా నీకు? పిచ్చి ఏ సినిమా లెవెల్ బాహుబలి కానీ క్లైమాక్స్ అయితే హైలైట్, అసలు క్లైమాక్స్ హైలైట్. వన్ మ్యాన్ షో అల్లు అర్జున్ అంతే. ఫైట్ సూపర్, ఎక్సలెంట్ సాంగ్స్ అల్టిమేట్. సుకుమార్ బ్రిలియన్స్. అల్లు అర్జున్ మళ్ళీ గ్యారంటీ నేషనల్ అవార్డు. రష్మిక మందన ఓవరాల్ సినిమా ర్యాంపేజ్ సినిమా. ఫైట్స్ అత్తిరిపోయాయి, గూస్ బంప్స్. అసలు గూస్ బంప్స్ రాకపోతే అసలు వాడు మంచి కాదు. లేదంటే ఇంకా ఆ మూవీ స్టోరీ బిల్డప్ అది అంతే, కానీ బాగుంది మూవీ, చూడొచ్చు. డామినేట్ చేసేసాడు అసలు. ర్యాంపేజ్ చాలా బాగుంది, సూపర్ ఎంజాయ్ చేసినాము. క్లైమాక్స్ లో మాత్రం బన్నీ విశ్వరూపం ప్రదర్శించిండు, అదిరిపోయింది. సినిమా మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నది. సినిమా మాత్రం అదిరిపోయింది. క్లైమాక్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నో బోర్. ఫైట్స్ మాత్రం అదిరిపోయినాయి. ఇంకా అల్లు అర్జున్ మాత్రం ప్రత్యేకంగా డైలాగ్స్ బాగున్నాయి. అల్లు అర్జున్ మాత్రం ఫైట్స్ మాత్రం ఎరగదీసండి. సాంగ్స్ అన్ని బాగానే ఉన్నాయి, ఒక్కటి కూడా అన్ని బాగానే ఉన్నాయి సాంగ్స్. ఫుల్ ఓకే. 5/5.